హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మలేషియాలో తెలుగోడు బ్లాగ్. నేను చెప్పినట్టు మా కాండోలో ఉన్న కాండో అంటే అపార్ట్మెంట్లో ఉన్న ఫెసిలిటీస్ చూడడానికి వచ్చాం. 1 by 1 చూపిస్తూ ఉంటాను. ఇది మా పూల్, ఇది పూల్ ఏరియా, స్విమ్మింగ్ పూల్. నేను చెప్పాను కదా, మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఆల్ అపార్ట్మెంట్స్ అన్ని గేటెడ్ కమ్యూనిటీసే, అన్నిటికీ పూల్స్ కామన్. పూల్ ఇది చిల్డ్రన్స్ పూల్. అపార్ట్మెంట్కి స్విమ్మింగ్ పూల్ అంటే టైమింగ్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి. పర్టికులర్ డ్రెస్సెస్ అని, డైవ్ చేయకూడదు, ఇలాంటి రూల్స్ ఉంటాయి. ఇది వాష్రూమ్స్, చేంజింగ్ రూమ్స్. ఇక్కడ మనం ఆఫ్టర్ స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సోనా అన్నమాట. అంటే కొంచెం ఇందులోకి వెళ్తే కొంచెం టెంపరేచర్ పెంచుకుని కాసేపు కూర్చుంటే వేడి మొత్తం బాడీలో ఉన్న వాటర్ మొత్తం అంతా బయటకు వచ్చి ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. కానీ మరీ ఎక్సెసివ్గా ఉండకూడదు. ఒక 10 to 15 minutes ఉంటుంది. ఒక దగ్గర 50-55 degrees హీట్లో ఉంటాం అన్నమాట. సో అది ఇది నేను చెప్పినట్టు పూల్ ఏరియా. సరే, ఫ్లోర్స్. నెక్స్ట్ వచ్చేసి మనం స్విమ్మింగ్ పూల్ ఏరియా నుంచి జిమ్కి వెళ్తున్నాం అన్నమాట. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేసి మనకి మన కరెన్సీలో, ఇండియన్ కరెన్సీలో నేను చెప్పాను కదా 2200 రింగట్స్ అంటే ఇండియన్ కరెన్సీలో 48 to 50 ఈరోజు ఉన్న కరెన్సీ వాల్యూకి. సో ఇది పిల్లల ప్లే ఏరియా, పెద్దలు కూడా మనం చిన్న ఎక్సర్సైజ్ చేసుకునేది. ఇది జిమ్, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎవరు ఇక్కడ వాచ్ చేస్తూ మాత్రం ఎవరు ఉంటారు, ఎవరు వాచ్ చేయరు. మనమే చాలా మన రెస్పాన్సిబిలిటీ అన్నమాట. థ్రెడ్మిల్స్ కానీ, సైకిల్ కానీ, ఈ ఎక్విప్మెంట్ మొత్తం మనమే మన రెస్పాన్సిబుల్గా చాలా నీట్గా వాడుకొని చేయాలి. సో ఆల్మోస్ట్ ఆల్ అన్ని అపార్ట్మెంట్స్లోనే ఇలాగే ఉంటుంది. ఇది ఇండోర్ ప్లే ఏరియా, మనం వెళ్తుంది ఇండోర్ ప్లే ఏరియా. టేబుల్ టెన్నిస్, ఆడుకోవచ్చు. ఇదేమో ఫూస్ బాల్ అంటారు. దీన్ని ఫూస్ బాల్, టేబుల్ టెన్నిస్ అంటే ఎక్కువ కొంచెం ఇలా ఇండోర్ గేమ్స్ అన్నమాట. క్యారమ్స్ ఇలా. ఇది 6th floor. యాక్చువల్లీ ప్రతి అపార్ట్మెంట్కి ఒక 6th floor ఒకటి, ప్రతి అపార్ట్మెంట్లో 6th floor అన్నది కామన్ అనమాట. ఇది కామన్ ఏరియా. లైక్
మనకి అన్ని ఫెసిలిటీస్ ఉండే ఏరియా. మోస్ట్లీ అన్ని అపార్ట్మెంట్స్ అలాగే ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మనం వాక్ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే అన్ని డిస్టర్బ్ చేయకూడదు, మన పని మనం చేసుకుంటే వెళ్ళాలి. సో పని మనం చేస్తున్నంతసేపు ఇక్కడ ఎవరైనా ప్రెసెంట్గా ఇదేమో రీడింగ్ రీడింగ్ బుక్స్ ఉంటాయి ఇక్కడ చాలామంది వాళ్ళ దగ్గర ఉన్న బుక్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఇన్స్టెడ్ ఆఫ్ బయట ఇచ్చేయడం కన్నా ఇది ఎవరి కాళ్ళు డొనేట్ చేసిన బుక్స్ అన్నమాట. వచ్చి కొంచెం ప్రశాంతంగా అప్పుడప్పుడు వర్క్ కూడా చేసుకోవచ్చు. వైఫై యాక్సెస్ కూడా ఉంటుంది ఇక్కడ మనకి, అపార్ట్మెంట్ వైఫై యాక్సెస్. ఇదేమో మీటింగ్ రూమ్, ప్రజెంట్ లాక్ చేసి ఉంది. సో ఇప్పుడు టైం వచ్చేసి 10 to 6, సాయంత్రం 10 నిమిషాలతో 6 అయ్యింది. డిఫరెన్స్ గురించి చెప్పాలంటే ఇండియాకి మలేషియాకి 2.5 hours టైం డిఫరెన్స్. మలేషియా 2.5 hours అహెడ్ ముందు ఉంటుంది. అంటే ఇప్పుడు ఇండియాలో 3:15, 3:20 అయ్యి ఉంటుంది. ఇది మా అపార్ట్మెంట్ దగ్గర నుంచి 6th floor నుంచి చుట్టూరు మీకు ఇది ఒక కాండోమినియం లైక్ అపార్ట్మెంట్, ప్రొమెనేడ్ అని, అదేమో ఎలైట్. ఇది ఇప్పుడు ఈ ఫ్లాట్స్ లెక్కేస్తే లైక్ ఫ్లోర్కి 10 ఫ్లాట్స్ ఉంటాయి. మా అపార్ట్మెంట్ వచ్చేసి 2 blocks. ఒక బ్లాక్లో 26 floors, ఇంకో బ్లాక్లో 28 floors. ఆ లెక్కలో చూసుకుంటే 540 దగ్గర 260 + 280 540 ఫ్లాట్స్ అనమాట. అంటే 540 ఫ్లాట్స్ అంటే అర్థం చేసుకోండి. ఇది వచ్చేసి ఆలివ్ ట్రీ అనే కాండో, ఇది సేమ్ ఆలివ్ ట్రీ హోటల్. అది సిటీ స్పైస్ అని ఆక్వాటిక్ సెంటర్ అనమాట. జూమ్ చేస్తాను, సిటీ స్పైస్ ఆక్వాటిక్ సెంటర్. ఇదేమో కన్వెన్షన్ సెంటర్. అంటే ఇప్పుడు ఏమన్నా ఫుడ్ ఫెస్టివల్స్ లాంటివి, ఫర్నిచర్ ఫెస్టివల్స్ అలాంటివి ఏమన్నా జరిగినప్పుడు మనకి అక్కడ ఆ కన్వెన్షన్ సెంటర్లో పెడతారనమాట. సో ఇదేమో బీబీక్యూ లైక్ బార్బిక్యూ ఏరియా అనమాట. బార్బిక్యూ చికెన్ ఇవన్నీ చేసుకోవచ్చు ఇక్కడ. మీరు ఒక 50 ringgits మేనేజ్మెంట్కి కట్టాలి. అంటే మన కరెన్సీలో ఒక 1200 మేనేజ్మెంట్కి కడితే ఇదిగో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఫస్ట్ 50 ringgits ఛార్జ్ చేస్తారు, 150 డిపాజిట్ తీసుకుంటారు. ఇది బార్బిక్యూ ఏరియా అనమాట. బార్బిక్యూ ఏరియా ఇదేమో రిఫ్లెక్సాలజీ పాత్. ఇది మెయిన్గా ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా కష్టం నడవడం. చాలా అంటే బేర్ ఫుట్ నడిస్తే మనకి కొంచెం మంచిది. కాకపోతే గులకరాలన్నీ పేర్చారనమాట. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఇదిగో మనం మామూలుగా రెగ్యులర్గా హ్యాండ్ ఎక్సర్సైజ్ చేయడానికి ఇలాగా. సో ఇక్కడ నుంచి వ్యూ ఇలా ఉంటుంది. నేను చెప్పాను కదా ఇది కన్వెన్షన్ సెంటర్. ఆ కన్వెన్షన్ సెంటర్లో వెళ్తాం ప్రాబ్లీ రేపు ఈవినింగ్ వెళ్తాం. వెళ్ళినప్పుడు ట్రై టు క్యాప్చర్. ఓకే, ఇది ఇంకా ఇటు పక్కన ఇంకా ఉన్నాయి. సరౌండింగ్స్ మొత్తం మీకు ఎటు చూసుకున్నా టోటలీ సరౌండెడ్ విత్ కాండోమినియమ్స్. అసలు అదైతే ఇప్పుడు కనపడుతున్న బ్లాక్ కలర్ బిల్డింగ్ ఉంది చూసారా, ఇది ఈ బ్లాక్ కలర్ బిల్డింగ్ ఏదైతే 63 floors. ఎస్, స్కై స్క్రాపర్స్ అంటారు వీటిని మామూలుగా. అయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ అన్ని స్కై స్క్రాపర్సే. మన ఇండియాలో 15 floors ఉన్న బిల్డింగ్నే స్కై స్క్రాపర్ అంటారు. ఇక్కడ అది నార్మల్ అనమాట. 15 కానీ 20, 25. మాదే 26 floor బిల్డింగ్ అనమాట. సో ఇది ఆలివ్ ట్రీ హోటల్ అని 4-star హోటల్. అక్కడ ఆరెంజ్ కలర్ బ్లాక్స్ ఇప్పుడు వెనకాల ఉంది, కన్వెన్షన్ సెంటర్ వెనకాల ఉన్నది. అది వచ్చేసి అమ్మారి 5-star హోటల్. ఓకే, ఇప్పుడు ఇంకా బయటికి వెళ్తున్నాం. ఓకే, మనం అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. ఓకే బ్యాక్ టు వీడియో. సో ఇది అన్నమాట, ఇలా ఉంటారు.
సో ఇప్పుడు మనం కిందకి వెళ్తున్నాం. జస్ట్ బయట అలా తిరిగి కంటిన్యూ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఫ్లోర్. సో లిఫ్ట్లో వచ్చేసి ఒక 6 to 7 లిఫ్ట్స్ ఉంటాయి ఒక్కొక్క అపార్ట్మెంట్కి. చాలా ఫాస్ట్గా ఉంటాయి. వితిన్ 1 minute 15-20 ఫ్లోర్స్ వెళ్ళిపోతుంది అన్నమాట. చాలా ఇది ఫాస్ట్గా ఉండే లిఫ్ట్స్. సో ఇది ఇప్పుడు మనం అపార్ట్మెంట్ నుంచి బయటికి నిన్న నా ఫస్ట్ వీడియో మన ఛానల్ ఫస్ట్ వీడియో ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను. సో ఇది సెక్యూరిటీ గార్డ్స్ వస్తున్నాడు. సో మన ఇండియా లాగా మనకి సెక్యూరిటీ పంపించడం ఉండదు ఇక్కడ. చాలా వరకు మీకు ఎంట్రీ వచ్చేసి కార్డ్స్తో అవుతుంది, కానీ ఇక్కడ మాకు ఏంటంటే ఫేస్ రికగ్నైజేషన్ అనమాట, అలా ఉంటుంది. సో ఇక్కడ మన ఫేస్ చూపించాలి అంతే. కార్డ్స్ క్యారీ చేయడం, లేకపోతే మనల్ని చూసిన వెంటనే మన ఇండియాలో లాగా చూసిన వెంటనే వచ్చి గేట్ ఓపెన్ చేయడాలు ఇలాంటివి ఉంటాం. సో సూపర్ మార్కెట్స్ ఇవన్నీ కామన్ ఇక్కడ. చిన్న చిన్న వీటిని ఈ గ్రోసరీ కాదు కానీ జస్ట్ లైక్ సూపర్ మార్కెట్స్ అంటారు ఇక్కడ. మొత్తం అన్నీ మనకి 24/7 ఉంటాయి అన్నమాట. సో ఇది మేమున్న ఎరీనా, నేను చూపించాను కదా ఆ ఎరీనా అపార్ట్మెంట్. సో ఇదంతా ఎరీనా కర్వ్ అంటారు. ఈ మొత్తం ఈ ఎరీనా కర్వ్ మొత్తం ఈ ఎరీనా వాడిదే. సో వీడు ఏం చేశాడంటే రౌండ్ సర్కిల్లో ప్లేస్ మొత్తం రౌండ్ సర్కిల్లో షాప్స్ పెట్టేసి మధ్యలో అపార్ట్మెంట్. సో వీడు ఏంటంటే బోత్ కమర్షియల్ రెసిడెన్షియల్ రెండు చేసుకున్నాడు. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే కింద సెలార్ పైన ఎంట్రన్స్లో పెట్టుకుంటారనమాట చాలా అపార్ట్మెంట్స్. సో వీడు అలా కాదు, వీడేంటంటే చుట్టూరు మనకి షాప్స్ ఇవన్నీ పెట్టేసి సో మధ్యలో ఇలా మనకి యాక్సెస్ కార్డ్స్ ఉంటాయి లోపలికి రావాలంటే ఈ ఎంటర్ లోపల పెట్టాడు. ఇప్పుడు ఇదంతా ఎరీనా కర్వే, చుట్టూరు షాప్స్ ఉంటాయి మధ్యలో. ఇది ఈ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మన ఇండియాలో బాగా పనికొస్తుంది, ఎవరైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఏమన్నా పెద్ద స్థలం ఉంటే, లైక్ చాలా పెద్ద ప్లాట్ ఉంటే, మీరు లైక్ ఒక 1 acre ప్లాట్ ఉంటే ఇలా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఇది చూసారా, ఇది మా అపార్ట్మెంటు. వీడు ఏం చేశాడంటే ఇలాగా ఈ ఎరీనా కర్వ్ అంటే మొత్తం ఈ కర్వ్ ఒక సర్కిల్లో ఉంటుంది అనమాట, మొత్తం అన్ని షాప్సే. ఇది ప్రోటాన్ అని ఇక్కడ మనకు ఇప్పుడు మన ఇండియాలో టాటా ఎలాగో మహేంద్ర టాటా లాగే ఇది ప్రోటాన్ మలేషియన్ కంపెనీ అనమాట. ప్రోటాను పెరడోవా, ఇది వచ్చేసి ఈ కార్ పెరడోవా. ఇది మనకి మారుతి లాగా చాలా ఎక్కువ సేల్స్ ఉండే కార్ అనమాట, టాప్ మలేషియాలో ఎక్కువ ఇది ప్రోటాన్. ఇప్పుడు ఈ ప్రోటాన్ వచ్చేసి ఈ ప్రోటాన్ ఏదైతే ఉందో ఈ కార్స్ వచ్చేసి కొంచెం చీప్ అండ్ బెస్ట్ అనమాట, ఎకానమీలో ఉండేవి. ఈ పెరడోవా ఇవన్నీ మైవి, ఈ కార్ చూసారా, ఇది వచ్చేసి ఏంటంటే చాలా కొంచెం ఎక్కువ మన టాటా లాగా అనమాట, చాలా ఫేమస్ మలేషియాలో. మీరు ఎక్కడ చూసినా మోస్ట్లీ పెరడోవా ఇవే ఉంటాయి. ఉంటాయి టొయోటా, హోండా అన్నీ ఉంటాయి, కానీ మోస్ట్లీ ఇది. సో ఇవన్నీ ఇది పసార్ మినీ అంటే ఇది మామూలుగా జనరల్ స్టోర్స్ అన్నమాట. సో ఇక్కడ మనకి యాజ్ యూజువల్గా నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తాను, అంటే మన గ్రాసరీ ఎలా ఉంటుంది, వెజిటేబుల్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ ఎలా ఉంటాయి అన్నది అది సెపరేట్గా నేను వీడియో చేస్తాను రేపు. సో ఇప్పుడు నేను చూపిస్తుంది మాత్రం ఇది ఎరీనా కర్వ్ అన్నమాట. ఓకే, రీసెంట్గా హుండై ఓపెన్ చేశాడు. అది ఇదిగోండి బాస్కిన్ రాబిన్స్, మొత్తానికి ఒక బ్రాండ్. ఇక్కడ లోకల్ బ్రాండ్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ టీ లైవ్ అని మిక్స్ యూ అని ఇక్కడ లోకల్స్కి అదంతా. ఇప్పుడు మనకి ఇండియాలో ఉన్న మన లోకల్ బ్రాండ్స్ ఎలాగో, సపోజ్ క్రీమ్ స్టోన్ ఎలాగో ఇక్కడ టీ లైవ్ అలా అన్నమాట. సో నిన్న మనం మాట్లాడుకున్నట్టు, సో మలేషియా హిస్టరీలోకి వస్తే
ఇది కూడా బ్రిటిష్ రూల్ చేసిన కంట్రీ ఓ టైంలో. 1960 వరకు బ్రిటిష్, మనకన్నా కొంచెం లేట్గా వచ్చింది వీళ్ళకి ఇండిపెండెన్స్. సో తర్వాత ఫస్ట్ ఇప్పుడు మీరు సింగపూర్, మలేషియా చాలామంది మీలో సెపరేట్ కంట్రీస్ అనుకుంటారు. అవును, ఇప్పుడు సెపరేట్ కంట్రీస్ ఇవన్నీ. కానీ ఓ టైంలో ఈ రెండు, ఇప్పుడు మనము పాకిస్తాన్ ఎలా ఉన్నాయో, ఎలా ఉండేవాళ్ళం ఓ టైంలో బిఫోర్ ఇండిపెండెన్స్, అలాగే బిఫోర్ ఇండిపెండెన్స్ మలేషియా, సింగపూర్ రెండు కలిసి ఒకటే దేశం అన్నమాట. సో తర్వాత ఈ మలేషియన్స్ సింగపూర్ వాళ్ళని లైక్ డివైడ్ అవ్వమని ఫోర్స్ చేసి పక్కకి పంపించేస్తే, వాళ్ళకంటూ కొంచెం ప్లేస్ ఇచ్చి, జస్ట్ హిస్టరీ మీరు చాలా చూసి ఉంటారు. వాళ్ళ లీడర్ అప్పట్లో కౌన్లీ అని చాలా ఫేమస్ లీడర్ ఆయన చాలా పట్టుబడి మొత్తం అంతా, మీకు సింగపూర్ చూసుకుంటే మీకు న్యాచురల్ రిసోర్సెస్ లేవు, వాళ్ళంతా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్. మీరు ఎవరైనా సింగపూర్ వెళ్ళారంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అసలు చాలా ఎక్స్పెన్సివ్ కంట్రీ అనమాట. ఎందుకంటే ఆ కంట్రీ కరప్షన్ ఫ్రీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చిన్న కంట్రీ అనమాట. పాపులేషన్ వైజ్ లైక్ 50 lakhs. హైదరాబాద్ కన్నా తక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీ సింగపూర్, అందులోనూ కరప్షన్ ఫ్రీ. ఇంకోటి ఏంటంటే సింగపూర్లో మీకు మోస్ట్లీ టూరిజం బేస్, మొత్తం సింగపూర్ డిపెండ్స్ ఆన్ టూరిజం, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, అన్నీ ఇంపోర్ట్ చేసిన ఎక్స్పోర్ట్ చేసేది. ఈ టూరిజం కూడా ఏంటంటే అన్నీ న్యాచురలే. ఇప్పుడు మనలాగా అన్నీ ఆర్టిఫిషియలే. మనలాగా ఇప్పుడు న్యాచురల్ అట్రాక్షన్స్ లేవు సింగపూర్కి, అదొకటి మైనస్ వాళ్ళకి. కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం మీకు అక్కడ మెరైన్ గార్డెన్ అని, ఫ్లవర్స్ సంబంధించి ఫ్లవర్ గార్డెన్ అని, ఇప్పుడు యూనివర్సల్ స్టూడియోస్ అని, లేకపోతే మళ్ళీ ఈ మేడం వ్యాక్స్ స్టాచ్యూ మ్యూజియంస్, ఇవన్నీ ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఒక 10 crores ఖర్చు పెడతారు, దాని మీద 20 crores ఎర్న్ చేస్తారు. ఇప్పుడు మీకు యూనివర్సల్ స్టూడియోస్కి వెళ్తే అసలు నెంబర్ 1 అనమాట. ఆల్మోస్ట్ ఆల్ అన్ని హాలీవుడ్ రిప్లికాస్ అక్కడ మీకు ఉంటాయి. అప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ సెట్ వేసి, మమ్మీ ఈ సెట్ వేసి అలాగనమాట. మలేషియా వస్తే మీకు టూరిజం పరంగా మలేషియా కొంచెం పర్లా, అంటే ఇప్పుడు కంట్రీ వైజ్ చూసుకుంటే సింగపూర్ మోర్ డెవలప్డ్, మోర్ కాకపోయినా కొంచెం ఇంచుమించు మలేషియా మీద డెవలప్డ్ కంట్రీ. బట్ సింగపూర్లో మీకు న్యాచురల్ అట్రాక్షన్స్ ఉండవు. ఇప్పుడు మనకి ఆగ్రాలో తాజ్మహల్ ఎలాగో, ఇప్పుడు మనకి గోల్కొండ, ఇవన్నీ న్యాచురల్ అనమాట. అంటే ఎవడూ కాదు, అదొక మనం ఎవరు తయారు చేసిన అట్రాక్షన్స్ కాదు. అలాగా ఇక్కడ కూడా మీకు మేమున్న పినాంగ్లో పినాంగ్ హిల్ ఒకటి, కెక్లాక్సీ టెంపుల్ అని, జార్జ్ టౌన్లో ఇలా కొంచెం చూడడానికి. మలేషియా అంతా ఏంటంటే కొన్ని న్యాచురల్ అట్రాక్షన్స్ ఉన్న కంట్రీ అనమాట. కేవ్స్ అని, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇప్పుడు లంకావి అని ఒక ప్లేస్ ఉంటుంది, ఇంచుమించు మన గోవాలా ఉంటుంది అనమాట. సో అలాగా. సో ఎప్పుడైతే 1960 తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు సెపరేట్ అయిపోయారు, పక్కకు వచ్చేసారు. మలేషియా, సింగపూర్ పక్కకు వచ్చేసి వాళ్ళు సొంతంగా ఎదగడం స్టార్ట్ చేశారు. ఈరోజు అంత మంచి పొజిషన్లో ఉన్నారంటే డిసిప్లిన్, మోస్ట్లీ ఆ కౌన్లీ అన్న ఆయన వల్ల. ఒకటే ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఏదైనా దేశం డెవలప్ అయ్యిందంటే దానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపులేషన్. చిన్నగా ఉన్న పాపులేషన్ కంట్రీస్ అయితే ఫాస్ట్గా డెవలప్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది, ఎందుకంటే మీకు రిసోర్సెస్ సరిపోతాయి, న్యాచురల్ రిసోర్సెస్ అయినా ఏదైనా. ఒకవేళ మీకు ఏదైనా ఫెసిలిటీస్ అయినా అన్నీ సరిపోతాయి అన్నమాట. ఇంకోటి 100 మందిలో ఎవడైనా తప్పు చేసాడంటే కనిపెట్టడం ఈజీ, 1,00,000 మందిలో కష్టం. సో కరప్షన్ అన్నది సింగపూర్లో అస్సలు జీరో కరప్షన్. మలేషియా కూడా చాలా తక్కువ ఉంటుంది, కానీ మళ్ళీ తక్కువ. ఎందుకంటే 4 crores అంటే ఆల్మోస్ట్ మన ఆంధ్రప్రదేశ్. ఇది కొంచెం పెద్ద కంట్రీ కంపేర్డ్ టు సింగపూర్. సో అదనమాట. ఇక్కడ లైఫ్ స్టైల్ వచ్చేసేటప్పటికి నేను చెప్పాను కదా, లోకల్స్ అందరూ కష్టపడకూడదు అని అనుకుంటారు. అది ఈ లొకాలిటీస్ అన్నీ ఏంటంటే ఇక్కడ నేను చెప్పినట్టు చైనీస్ ఎక్కువ అన్నమాట. ఈ 99 ఇది ఒక కొత్తగా కట్టేస్తాను దారా అని. ఇంకోటి ట్రాఫిక్ పరంగా ఈ సిగ్నల్స్ దగ్గర మీకు వెహికల్స్
లేన్ డిసిప్లిన్ నెంబర్ 1. ఈ కంట్రీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సపోజ్ ఇప్పుడు కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు, హెక్టిక్ ట్రాఫిక్ అప్పుడు మనకు ముందు రోడ్లు బ్లాక్ అవుతూ ఉంటాయి. అదే మన ఇండియాలో అయితే వెళ్ళిపోతూ ఉంటారు. అసలు అక్కడ రెడ్ పడి, అక్కడ గ్రీన్ పడినా కూడా ఇక్కడ ముందు వెళ్ళడానికి ప్లేస్ లేకపోతే వీళ్ళు ఆగిపోతారు. ఎందుకంటే మనం మళ్ళీ మధ్యలోకి వెళ్ళి ఆగి అట్నుంచి వచ్చే వెహికల్స్ని మనం డిస్టర్బ్ చేస్తున్నట్టు ఉంటుంది. మన ఇండియాలో అలా కాదు కదా, గ్రీన్ పడిన వెంటనే మన వాళ్ళు ముందే వెళ్ళిపోతారు. అడిగితే గ్రీన్ పడిద్ది, నాకు నేను వచ్చేటప్పుడు రెడ్ అయింది, మధ్యలో ఉన్నాను, ఏం చేయను అని అంటారు. ఇక్కడ అలా కాదు. ఇంకోటి లేన్ డిసిప్లిన్ చూసారా మీరు? వెహికల్కి ఎంత దూరంలో ఆపాడు, ఎంత డిస్టెన్స్ అని చూడండి. లేన్ డిసిప్లిన్ అంత నీట్గా. ఒకటేంటంటే కొంచెం ఈ బైకర్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ బైకర్స్ కొంచెం ర్యాష్గా ఉంటారు, చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తారు. ఇంకోటి ట్రాఫిక్ రూల్స్ కూడా చాలా గట్టిగా ఉంటాయి ఇక్కడ. ఫైన్స్ కానీ, డైరెక్ట్గా ర్యాష్ డ్రైవింగ్ కానీ, ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు డ్రైవింగ్ అప్పుడు, సిగ్నల్ బ్రేక్, సిగ్నల్ స్కిప్ చేసినప్పుడు, వీటిలన్నిటికీ కొంచెం గట్టిగా ఉంటుంది అన్నమాట. రూల్స్ చాలా గట్టిగా ఉంటాయి. ఫైన్స్ కూడా దగ్గర సిగ్నల్ జంప్ చేస్తే 150 రింగిట్స్, అంటే మన కరెన్సీలో 4000. మీకు డైరెక్ట్గా మీ పాస్పోర్ట్కి లింక్ అయిపోతుంది అనమాట. ఇక్కడ వన్స్ వాళ్ళు ఫైన్ చేసిన వెంటనే మన పాస్పోర్ట్ తీసుకుని మన పాస్పోర్ట్ బేస్ మీద చేస్తారు. ఒకవేళ మీకు ఇక్కడ మీరు ఏమైనా వెహికల్ కొంటే మళ్ళీ అమ్మేటప్పుడు మీరు వెహికల్ అమ్మలేరు. రోడ్ ట్యాక్స్ ఈ అట్లన్నిటికి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. మీకు ఎక్కువ ఫైన్స్ పడినాయి అంటే ఫస్ట్ ఆ ఫైన్స్ క్లియర్ చేయాలి. ఇంకోటి కాంపౌండ్, నాన్ కాంపౌండ్ అని ఉంటుంది. కాంపౌండ్ అంటే ఓకే, నాన్ కాంపౌండ్ అఫెన్స్ అంటే కన్ఫామ్గా కోర్టుకి వెళ్ళాలన్నమాట. కోర్టుకి వెళ్ళి జడ్జి దగ్గర కొన్ని నాన్ కాంపౌండ్ అఫెన్స్ అంటే ఇప్పుడు ర్యాష్ డ్రైవింగ్ చేసి, లేకపోతే ఫోన్ మాట్లాడుతూ ఏదైనా యాక్సిడెంట్ చేస్తే ఇవన్నీ నాన్ కాంపౌండ్ అఫెన్స్లోకి వస్తుంది. సో నాన్ కాంపౌండ్ అఫెన్స్ అంటే మనం అప్పుడు ఒక లాయర్ని పెట్టుకుని ఆ లాయర్ని తీసుకుని వెళ్ళాలి మనం. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఎస్పెషల్లీ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఎక్స్పర్ట్స్ అంటారు వాళ్ళని, ఇప్పుడు నన్ను ఎక్స్పర్ట్స్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మన కంట్రీ కాదు కాబట్టి రికమెండేషన్లు, రెఫరెన్స్లు ఏం పనిచేయవు ఇక్కడ. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే చెప్పాను కదా, మనం కుదురుగా ఉంటే ఓకే, చాలా నీట్గా ఉంటుంది కంట్రీ. మనం విచ్చలవిడిగా మన ఇండియాలో ఉన్నట్టు అంత ఫ్రీడమ్, అంత డెమోక్రటిక్ అలవాటైపోయి, అంత ఫ్రీడమ్ అలవాటైపోయి ఉంటారంటే కుదరదు ఇక్కడ. అది చూస్తారు. రూల్స్ మాత్రం చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అది ఇంకేంటి ఫ్రెండ్స్, క్లైమేట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ 6. ఇంకోటి క్లైమేట్ గురించి చెప్పాలంటే ఇక్కడ 7:30 వరకు మనకు వెలుతురు ఉంటుంది. ప్రతి ఇయర్లో 365 డేస్ అంతే. 7:30 వరకు మనకి వెలుతురు ఉంటుంది. ఈవినింగ్ 7:30 వరకు వెలుతురు ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 7 వరకు మనకి సూర్యుడు రాడు. లైక్ సన్ రైజ్ అయితే 7 తర్వాతే అవుతుంది ఇక్కడ. మనలాగా 5:30కి, ఇప్పుడు మనకి వింటర్లో 5:30కి సన్ రైజ్ అయిపోతుంది. మళ్ళీ 5:30కే మనకి లైట్ ఫెయిల్యూర్ అయిపోయి సన్సెట్ కూడా అయిపోతుంది. ఇక్కడ అసలు 7:30, ఇప్పుడు నా టైం వచ్చేసి 6:20 అయ్యింది. ఇంకా మనకి చూసారా ఇలా ఉంది. సో అది 7 వరకు అంటే మీకు 365 డేస్, త్రూ అవుట్ 365 డేస్ మీకు ఒకటే క్లైమేట్ అన్నమాట. ఓకే, ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. సో చెప్పినట్టు మా అపార్ట్మెంట్ గురించి, ఇంకోటి ఇక్కడ అలా మలేషియా హిస్టరీ గురించి చెప్పాను. కుదిరితే రేపు నేను సండే కదా, వెళ్తే గ్రాసరీకిను వెజిటేబుల్స్ తెచ్చుకోవడానికి వెళ్తే అప్పుడు ఒకవేళ వీలైతే ఆ వీడియో కూడా తీసి మీకు అసలు మామూలుగా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుందో అని అవి చూస్తే మీకు ఐడియా ఉంటుంది. ప్రస్తుతానికి మీకు ఉండడానికి ఎంత అవుతుంది అన్నదానికి చెప్పాను నేను. నిన్న వీడియో ఆల్రెడీ చెప్పాను కదా, గ్యాస్ గురించి, వీటి గురించి. గ్యాస్ నిత్యావసరాలు లైక్ డైలీ నీడ్స్, గ్యాస్, కరెంటు బిల్, పెట్రోల్, ఇవన్నీ ఎలా ఉంటాయో చెప్పాను కదా.
సో రేపు మార్నింగ్ నేను అది కూడా చూస్తాను. ఓకే ఫైన్. ఓకే ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్. బాయ్. సైనింగ్ ఆఫ్.